హలో అండి, వెల్కమ్ టు మై ఫ్యాషన్స్. నా పేరు భరణి. నేనైతే ఈరోజు ఈ అంబ్రెల్లా టాప్ ఉంది కదా, ఈ టాప్ పైకి షార్ట్ జాకెట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలని నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. దానికోసం అయితే నేను ఈ టాప్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. ఆ జాకెట్ అనేది ఏ విధంగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. అంతకంటే ముందుగా నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ టాప్ నేను కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు ఆ జాకెట్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇప్పుడైతే నేను ఈ లైనింగ్ పీస్ ఫస్ట్ కట్ చేస్తాను. ఇప్పుడైతే నేను ఈ షోల్డర్ 2.5 ఇంచులకి షోల్డర్ అనేది మార్క్ అనేది వేసుకున్నాను. ఎందుకంటే మనం టాప్కి ఫస్ట్ నెక్లు అనేవి డ్రా వేసుకుంటే మనకి జాకెట్ అయితే దానికంటే కిందికానే, మనకి నెక్లు అనేవి దానికంటే కిందికే ఉంటాయి కదా, ఆ నెక్లు అనేవి మనం తర్వాత మార్క్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు నెక్ డౌన్ వచ్చి నేను 3.5 ఇంచెస్కి ఇక్కడ నెక్ డౌన్ తీసుకున్నాను. ఈ విధంగా షోల్డర్కి నెక్ డౌన్కి ఒక బాక్స్ లాగా వేసేసుకొని ఇట్లా ఒక షేప్ అనేది తీసుకోండి. ఇదైతే నేను బోట్ నెక్ స్టిచ్ చేస్తున్నాను ఈ టాపు. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది మనకి 5.5 ఇంచులకి, ఈ జాకెట్కి 5.5 ఇంచులకి మార్క్ వేసుకున్నాను. షోల్డర్ అయితే మనకి టాప్ ఎక్కడి వరకు అయితే షోల్డర్ ఉందో మనకి ఈ జాకెట్కి కూడా అక్కడి వరకే షోల్డర్ తీసుకున్నాను. ఇప్పుడైతే ఈ జాకెట్ లెంత్ వచ్చి నేను 12 ఇంచుల జాకెట్ లెంత్ తీసుకున్నాను. అది మనకి నడుము వైపు కొంచెం కిందికి, మనకి ఫ్రంట్కి వచ్చేసరికి జాకెట్ అనేది కొద్దిగా పైకి ఉంటుంది అనమాట. ఇప్పుడైతే ఇట్లా నేను ఏ విధంగా అయితే వీడియోలో చూపిస్తున్నానో ఆ విధంగా ఒక మార్క్ అనేది వేసేసుకోండి. మనకి ఫ్రంట్ ఒక చిన్నగా ఇట్లా రౌండ్, ఒక యూ షేప్ లాగా రౌండింగ్గా వస్తుంది కాబట్టి నేను ఈ విధంగా మార్క్ వేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే చంక రౌండింగ్ నేను మార్క్ వేసుకుంటున్నాను. కొంచెం పైకే, మనకి టాప్ కరెక్ట్ సైజు కదా, టాప్ కంటే కూడా కొంచెం పైకే కట్ చేసుకొని మనకి జాకెట్ అంతా రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కట్ చేసుకుందాము. నేను ఇప్పుడు ఈ ఒరిజినల్ పీస్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనం ఇది స్టిచ్ వేసేసుకుందాము. ఇప్పుడైతే ఈ క్లాత్కి రైట్ సైడ్లో లైనింగ్ అనేది వేసుకొని నేను ఒక కుట్టు అయితే వేసుకుంటున్నాను. ఈ జాకెట్ అనేది చాలా రకాలుగా మనం కుట్టుకోవచ్చు. ఇది ఓన్లీ ఫ్రంట్కి మాత్రమే ఉంటుందన్నమాట ఈ జాకెట్ అనేది. నేను ఇప్పుడు కట్ చేసి చూపించింది కూడా చాలా సింపుల్గా అనమాట. మీకు ఎటువంటి మెజర్మెంట్స్ అనేవి కూడా ఏమీ లేకుండా మీరు ఓన్లీ టాప్ పైన ఈ లైనింగ్ అనేది వేసుకొని చాలా సింపుల్గా మీరు ఎక్కడి వరకు అయితే మీకు ఈ జాకెట్ అనేది కావాలో అక్కడ వరకు వేసేసుకొని కట్ చేసుకోవడమే. చాలా సింపుల్ అనమాట. ఇది మీకు అర్థం అవ్వాలని నేను చాలా సింపుల్గా ఈ జాకెట్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో నేను ఇప్పుడు చూపించాను. ఇప్పుడైతే ఈ క్లాత్ అనేది రివర్స్లో తీసేసుకొని దానిపై నుంచి వెళ్ళి స్టిఫ్గా ఉండడానికి ఇంకొక పైనుంచి వెళ్ళి ఇంకొక కుట్టు అయితే నేను వేసుకుంటున్నాను. మీకు నార్మల్ టాప్ పైనకు కూడా మనకి ఈ విధంగా జాకెట్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడైతే అంబ్రెల్లా టాప్ పైకి నేను రెడీ చేస్తున్నాను. ఈ విధంగా మొత్తం కూడా క్లాత్ అంతా కూడా దానిపై నుంచి వెళ్ళి ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటే రెడీ అయిపోద్ది మనకి ఇది. నేను ఈ రెండవ వైపుది కూడా నేను కుట్టేసుకున్నానండి. కుట్టుకున్న తర్వాత మనకి రెండు కూడా ఈ విధంగా వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఇది టాప్కి జాయింట్ వేసుకుందాము. ఇప్పుడైతే టాప్కి షోల్డర్ అనేది 2.5 ఇంచులు ఈ విధంగా మనం ఫస్ట్ అయితే టాప్కి నెక్ అనేది రెడీ చేసుకున్న తర్వాత మనము ఆ జాకెట్ అనేది దీనికి జాయింట్ వేసుకొని కుట్టుకుందాము. ఇప్పుడైతే దీని నెక్ డౌన్ వచ్చి నేను 3.5 ఇంచులు తీసుకున్నాను. అదేవిధంగా షోల్డరు 2.5 ఇంచులకు ఒక మార్క్ అయితే వేసుకున్నాను. ఈ టాప్ అయితే బోట్ నెక్ టాప్ కుట్టుకుంటున్నాను నేను. ఇప్పుడైతే నేను ఈ క్రాస్ పీస్ అనేది తీసుకున్నాను కదా, తీసుకొని దాన్ని ఒకవైపుకు సన్నగా మడిచి కుట్టుకొని ఇది నెక్ జాయింట్ వేసేసుకుంటే మనకి నెక్ అనేది రెడీ అయిపోతుంది. ఫ్రంట్ నెక్ అయితే నేను కుట్టుకున్నానండి. కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ జాకెట్ అనేది ఈ టాప్కి జాయింట్ వేసేసుకొని కుట్టుకుందాము. ఈ విధంగా క్లాత్ అంతా కూడా నీట్గా సర్దుకొని ఫస్ట్ దీని మీద వేసి
మనం షోల్డర్ అయితే షోల్డర్ దగ్గర ఒక జాయింట్ వేసేసుకొని అదేవిధంగా చంక వైపు కూడా జాయింట్ వేసుకుంటే మనకి ఇది కదలకుండా ఉంటుంది. ఇప్పుడైతే నేను షోల్డర్ దగ్గర కుట్టుకుంటున్నాను. అదేవిధంగా చంక వైపు కూడా మనకి టాపు మెజర్మెంట్తోనే ఇది కుట్టుకున్నాము, కట్ చేసుకున్నాం కదా. మనకి ఈ టాప్ చంక రౌండింగ్ దగ్గరనే దానికి జాయింట్, టాప్కి జాయింట్ వేసేసుకొని ఇక్కడ కుట్టేసుకుందాము. అదేవిధంగా సైడ్కి కూడా క్లాత్ అనేది ఈ విధంగా నీట్గా సర్దుకొని ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకుందాము. నేనైతే ఇప్పుడు ఈ టాపు మనకి జాకెట్ అనేది చాలా సింపుల్గా, మీకు ఎటువంటి మెజర్మెంట్స్ కూడా లేకుండా చాలా సింపుల్గా మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా కానీ కట్ చేసుకొని కుట్టుకునే విధంగా నేనైతే చూపించాను. ఈ విధంగా రెండో వైపు కూడా నేను కుట్టేసుకుంటాను. ఇప్పుడైతే నేను ఒక క్రాస్ పీస్ తీసుకొని ఈ విధంగా ఒకవైపు సన్నగా కుట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇది నేను జాకెట్కి ఫ్రంట్ మనకి నాడాలు వేసుకోవడానికి కుట్టుకోవడానికి థ్రెడ్ అనేది, ఇది థ్రెడ్ కోసం అన్నమాట ఇప్పుడు నేను కుట్టుకునేది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న థ్రెడ్ ఉంది కదా, ఆ థ్రెడ్ నేను ఇప్పుడు ఒక 2 ఇంచుల పొడవుతోటి ఈ విధంగా చిన్నగా ముక్కల్లాగా కట్ చేసుకున్నాను. ఇది కట్ చేసుకొని ఈ జాకెట్కి రెండు వైపులా కూడా జాయింట్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా రెండు వైపులా కూడా కుట్టుకున్న తర్వాత ఇంకొక థ్రెడ్ అనేది కుట్టుకొని ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఇలా గనక తీసుకుంటే మీకు ఫ్రంట్ కూడా ఒక చిన్న డిజైన్ లాగా థ్రెడ్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఈ థ్రెడ్ అంతా కూడా కుట్టుకున్నాం కదా. కుట్టుకున్న తర్వాత కింద ఈ థ్రెడ్ దీంట్లోకి ఇచ్చిన తర్వాత కింద టెజల్స్ అనేవి కుట్టుకోవాలి. మన టాప్ మొత్తం రెడీ అయిపోయింది. చూసారా, మనకి ఫ్రంట్ కోట్ వేస్తే మనకి టాప్ అనేది ఎంత బాగుందో. చాలా సింపుల్గా మీరు ఇది కుట్టేసుకోవచ్చు అన్నమాట.